అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? ఇది కేవలం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునే పండుగ మాత్రమే కాదు. దీని వెనుక అత్యంత శక్తివంతమైన పురాణ రహస్యం దాగి ఉంది. శ్రీ మహావిష్ణువు భక్తుడైన ప్రహ్లాదుణ్ణి అగ్నిలో వేసి చంపాలనుకున్న హోలిక ఆ మంటల్లోనే బూడిదైన రోజు ఇది. అలాగే తన తపస్సును భగ్నం చేసిన తామదేవుణ్ణి పరమశివుడు తన మూడో కన్ను తెరిచి భస్మం చేసిన రోజు కూడా ఇదే. అందుకే హోలీకి ముందు రోజు రాత్రి మనలోని అహంకారాన్ని, ద్వేషాన్ని, చెడు కోరికలను అగ్నిలో దహనం చేస్తూ హోలికా దహనం జరుపుకుంటాం. మరి ఈ పండుగను నిజంగా ఎలా జరుపుకోవాలో తెలుసా? బృందావనంలో శ్రీకృష్ణుడు, రాధ మరియు గోపికలతో కలిసి ఆడిన ఆనందకరమైన ప్రేమలీల ఇది. మోదుగపూలు, పసుపు, కుంకుమ లాంటి సహజసిద్ధమైన రంగులతో పాత భగలు మర్చిపోయి ఒకరినొకరు క్షమించుకుని స్వచ్ఛమైన ప్రేమను పంచుకోవడమే హోలీ అసలు ఉద్దేశం.